అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మా ఫామ్ నుండి తెచ్చుకున్న కుందేలుతో పల్లెటూరి స్టైల్లో కూర చేయబోతున్నాము. ఆ కూర దానికోసము కుందేలుని తీసుకొని ముందుగా దాని బొచ్చు వీకి తర్వాత వేడి నీటిలో ముంచి శుభ్రంగా పైన వెంట్రుకలు ఏం లేకుండా తీసుకొని నీట్గా ఇట్లా తెల్లగా వచ్చేటట్టు కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత దాన్ని కత్తి తీసుకొని లోపల పేగులు, పొట్ట, పెద్ద పెద్ద పేగులు ఉంటాయి కుందేల్లో, అవన్నీ తీసేసి కుందేల్ని మొత్తం ముక్కలు ముక్కలుగా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు, చిన్న చిన్న ముక్కలు మీకు కూరకి ఏ విధంగా అయితే తయారు చేసుకోవాలనో అట్లా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి కూరని. తర్వాత కూర మొత్తాన్ని ఒక పెద్ద బరాతంలోకి వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి, కల్లుప్పు, మేమైతే ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాము. కల్లుప్పు వేసుకొని కుక్కర్లో వేసి బాగా దాన్ని ఒక ముక్కాలు శాతం వరకు ఉడికించాలి. ఎందుకంటే డైరెక్ట్గా నూనెలో వేయిస్తే కనుక కుందేలు అది ఒకవేళ ముదురైతే కనుక ఉడకదు. అందుకని చెప్పేసి ముందే కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. మీకు ఇష్టమైతే కారం పొడి, కొంచెం కొంచెం మసాలాలు కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. మేమైతే ఏం వేయడం లేదు, ఎందుకంటే అది ఒకవేళ కుక్కర్ విజిల్ కనుక సరిగా లేకపోతే మొత్తం అడుగంటిపోతుంది కూర అంతా. అందుకని మేము మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా ఒట్టి ఉప్పు, పసుపు వేసి దాన్ని ఉడికించుకుంటున్నాము. అది కూర ఉడికిన తర్వాత పొయ్యి మీద ఒకటి పెనం పెట్టుకొని ఆ పెనంలో నూనె వేసుకొని, నూనె అయితే వేడైన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి అది అంతా నీళ్ళంతా, అందులో ఉండే నీళ్ళంతా ఎగిరిపోయి నూనె మొత్తం పైకి తేలేంత వరకు బాగా అల్లం వెల్లుల్లి పేస్టును వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకున్న కూరని తీసుకొచ్చి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేయాలి. దాన్ని కొంచెం సేపు అల్లం బాగా ముక్కలకు పట్టేలాగా కలపాలి. అది కలిపిన తర్వాత మళ్ళీ వచ్చేసి పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి కూరని. ఆ కూర మొత్తం ఇందాక 3% ఉడికించుకున్న కూరని ఇప్పుడు పూర్తిగా ఉడికే వరకు అందులో ఉండే నీళ్లు మొత్తం పోయి కూర గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక నేనైతే మాకు రుచికి సరిపడినంత 2 స్పూన్ల కారాన్ని అయితే వేసుకున్నాను. మీరైతే మీకు తగినంత మీరు వేసుకోండి. కూర ఉడికిన తర్వాత ముక్కను పట్టుకొని ఇట్లా తుంచి చూసి ముక్క ఉడికింది అనుకుంటే చివరిగా ధనియాల పొడి వేసుకొని ఆమెన కూరని మళ్ళీ కొద్దిసేపు మంట పెట్టుకొని ఉడికించుకుంటే కుందేలు కూర రెడీ. కుందేలు కూడా రెడీ అయింది అనడానికి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె పైకి వస్తే అప్పుడు పూర్తిగా కూర రెడీ అయినట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అండి వీడియోస్కి వాయిస్ ఇవ్వడము. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పోయేదేం లేదు కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.